హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్నం ఆల్ ఇన్ వన్కి స్వాగతం అండి. చాలా కాలం అయిందండి ఆరోగ్యం బాగోలేక వీడియోస్ పెట్టడం లేదు. అయితే కొంతమంది మిత్రులు వాట్సాప్లో మెసేజ్ చేశారు, మేడం 10th క్లాస్ వ్యాకరణం చెప్పండి, అది కూడా ఫస్ట్ లెసన్ నుండే స్టార్ట్ చేయండి అన్నారు. సో వారందరి కోసము ఈ వీడియో, మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడితే సంతోషమే. మామూలుగా నా పద్ధతి ఏంటంటే పాఠం చెప్పేటప్పుడే ఆ పాఠంలో వచ్చినటువంటి ముహావరీలు కానివ్వండి, కహావత్ కానివ్వండి, లేదా సంధి పదాలు, సమాస పదాలు, వాటన్నిటినీ కూడా పిల్లల చేత ఇలా అండర్లైన్ చేయిస్తూ ఉంటాను. అఫ్కోర్స్ నేను చేసేసుకొని పిల్లల చేత చేయిస్తూ ఉంటాను. సో అదనమాట. ఇలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ పర్యాయవాచి పదాలు ఇచ్చారు చూడండి, నసీహత్ అని ఇచ్చారు కదా, దానికి ఆల్రెడీ మనకు టెక్స్ట్ బుక్లోని సలాహ్ అని ఒక అర్థాన్ని ఇవ్వడం జరిగింది. దానికి మనము ఉపదేశని, శిక్ష అని, సీఖ్ అని ఇలా జోడించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. రెండవ పదము రోషన్ ఉంది కదా, దానికి ఒక గైడ్లో ఏమిచ్చారంటే క్రోధు, క్షోభు అని ఇచ్చారు. క్షోభ్ అనేది బాధకి, దుఃఖానికి సంబంధించినదండి అది. సో అక్కడ క్షోభు రాదు, గుస్సా అనిస్తే సరిపోతుంది అదనమాట. అలాగే మూడవ పదం ఉంది కదా, ఆజాదీ, దానికి స్వతంత్రత అని, స్వాధీనత అని ఇస్తే సరిపోతుంది. అలాగే రాజా, దానికి ప్రభు, నరపతి. ఇవి రెండు కాకుండా మన టెక్స్ట్ బుక్లో మహీప్ అనే పదం కూడా ఇచ్చారు. ఒకవేళ అవసరం అనుకుంటే అది జోడించుకోండి, లేదు ఎక్కువ పదాలయ్యే కొద్ది పిల్లలకి కష్టం అని అనుకున్నప్పుడు ఈ రెండు పదాలు మాత్రం చెప్పేసేయండి అంతే. తాజూబ్, ఆశ్చర్యం, అచంబా, హైరాని, ఈ పదం కూడా చెప్పొచ్చు. ఇక్కడ కింద ముహావరీలు ఇచ్చారు కదా, ఈ ముహావరీలన్నీ కూడా మనకు పాఠంలో వచ్చినవి. ప్రేమ్చంద్ గారి కథ అంటే ఖచ్చితంగా ముహావరీలు ఉంటాయి, వాటితో పాటు కహావతులు కూడా ఉంటాయి. అలాగే అరబీ, ఫారసీ పదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆయన మొదట్లో ఉర్దూ కవినే, ఆ తర్వాత హిందీకి మారారు ఆయన. సరే, మరి అరబీకి సంబంధించినటువంటి పదాలు, ఫారసీకి సంబంధించినటువంటి పదాలు ఆయన రచనల్లో మనకు 80% దాకా కనిపిస్తాయి. ఉర్దూ అన్న పదం వచ్చింది కాబట్టి దీని గురించి ఒక మాట చెప్తాను. ఈ ఉర్దూ అనేది మన దేశంలోని పుట్టినటువంటి భాష. అది ఎట్లా అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. సో ఈ ఉర్దూకు సంబంధించిన మరింత వివరణ నేను ఆగత శబ్దం ఉన్నాయి కదా, అవి చెప్పేటప్పుడు ఇస్తాను. ఇప్పుడైతే మనము ఇక్కడ ముహావరీ పదాలు ఇచ్చారు కదా, అయితే వీటి అర్థాలను తెలుసుకునే దానికంటే ముందు ముహావరీలు అంటే ఏంటో తెలుసుకుందాం. ముహావరీలను తెలుగులో జాతీయాలు అంటారు. ఈ జాతీయాలు వాటి పదాల అర్థాన్ని కాకుండా ఓ ప్రత్యేకమైన లేదా ఒక విశేషమైన అర్థాన్ని ఇస్తాయి. ఉదాహరణకు, చెవులో ఇల్లు కట్టుకుని చెప్పాను, అయినా వినలేదు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, నా పొట్టకొట్టకయ్యా అంటుంటారు కదా. సో ఇందులో చెవిలో ఇల్లు కట్టుకోవటం, పొట్టగొట్టడం, అట్లాగే చెప్పులు అరిగేటట్లు తిరగడం, ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా భాష యొక్క అందాన్ని ఇనుమడింపచేస్తాయి. ఈ జాతీయాలని హిందీలో ముహావరీ అంటారు. మరి ఈ ముహావరీల యొక్క ప్రయోగము ప్రేమ్చంద్ గారు తన సాహిత్యంలో ఎక్కువగా చేస్తుంటారు. అందుకని ఈ పాటల్లో మనకు బోల్డ్ అన్ని ముహావరీలు వచ్చాయి. సరే, మరి ఇప్పుడు ఆ ముహావరీల అర్థాలని చూద్దామా. పహాడ్ హో జానా అంటే ముష్కిల్ సే కట్నా, అంటే చాలా కష్టంగా గడవడం, అది అర్థం. రెండవది వచ్చేసి ఛోటా ముహో బడి బాత్ కర్నా, అంటే అప్నీ అవస్థ యా స్థాయి సే బడ్కర్ బాతే కర్నా, అంటే పెద్దవాళ్లలో ఏవైనా తప్పులు ఎత్తి చూపించాలన్నప్పుడు కానీ, లేదా పెద్దవాళ్లకు ఏదైనా సలహా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ మనం ఏమంటుంటాం, మీరు పెద్దవాళ్ళండి, మీకు చెప్పేటంత వాడిని కాదు అని అంటుంటాం కదా. అట్లాగనమాట చోటముహో బడి బాత్ అంటే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాణ నికల్ జానా అన్న లేదా ప్రాణ సూఖ్ జానా అన్న రెండిటి యొక్క అర్థము ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అత్యంత భయభీతు హోనా అని అర్థం. తర్వాత ఆంఖే ఫోడ్నా అంటే ఆంఖోంకో
అధిక శ్రమ దేనా అని అర్థం. ఇక్కడ నేను అర్థాలను మాత్రమే చెప్తున్నాను, సొంత వాక్యాలు చెప్పడం లేదు. అవి పిల్లల చేతనే వ్రాయించడానికి ప్రయత్నం చేయండి వీలైతే, లేదంటే మనమే రాసిస్తే సరిపోతుంది అలాగనమాట. తర్వాత ఖూన్ జలానా అంటే కఠిన పరిశ్రమ కర్నా. తర్వాత జిగర్కే టుకుడే టుకుడే హోనా అంటే గహరా ఆఘాత్ లగ్నా అని అర్థం. అంటే హృదయానికి చాలా పెద్ద దెబ్బ తగలడం, దాన్ని జిగర్కే టుకుడే టుకుడే హోనా అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సిర్ పర్ నంగి తలవార్ లటక్నా అంటే ఖతరే మే హోనా. తీర్ మార్నా అంటే కోయి బడా కామ్ కర్నా యా కోయి విశేష కార్య కర్నా అని అర్థం. దాంతో మీ పసీనా ఆనా అంటే బహుత్ మెహనత్ కర్నా లేదా బహుత్ ముష్కిల్ కామ్ కర్నే సే పరేషాన్ హో జానా అని వస్తుంది. తర్వాత పాపడ్ బేల్నా అంటే బహుత్ కష్ట ఝేల్నా లేదా బడి విపత్తి సహన్ కర్నా అని చెప్పొచ్చు. తెలుగులో అయితే చాలా తిప్పలు పడ్డం అని వస్తుంది అర్థము. అట్లాగే హిందీలో ఒక వాక్యం చెప్పుకుందాము. అరే ఇతని छोटी सी नौकरी पाने के लिए क्या क्या पापड़ बेलना पड़ा है मुझे तुझे पता है అంటుంటారు కదా. ఇంత చిన్న నౌకరీని తెచ్చుకోవడానికి కూడా నేను ఎన్నెన్ని తిప్పలు పడ్డానో నీకు తెలుసా అని ఫ్రెండ్స్తో అంటుంటారు కదా, అట్లాగనమాట. నెక్స్ట్ వచ్చేసి లోహైకే చినే చబానా అంటే బహుత్ ముష్కిల్ కామ్ కర్నా యా అసంభవ్ కామ్ కర్నా. తర్వాత ఐరా గైరా నత్తు ఖైరా అంటే మహత్వహీన వ్యక్తి అని అర్థం. ఐసే ఐరే గైరే నత్తు ఖైరోంకి ఆవశ్యకత నహీ హై హమే అంటుంటారు. అంటే ఇట్లా అల్లాటప్ప వ్యక్తులు మాకు అవసరం లేదు అని. తర్వాత ఆడే హాతో లేనా అంటే తానే దేకర్ షర్మిందా కర్నా అంటే చివాట్లు పెట్టి అవమానించడం అని అర్థం. నెక్స్ట్ ఆటే దాల్కా భావ్ మాలూమ్ హోనా అంటే హోష్ ఠికానే హానా అని అర్థం. अंधे के हाथ बटेर लगना అంటే अयोग्य व्यक्ति को अनायास कुछ ऐसा मिल जाना जिसका पात्र वह ना हो అంటే ఏ వ్యక్తికైనా తన అర్హతను మించి లేదా తన స్థాయిని మించి ఏదైనా దొరికినప్పుడు అట్లాంటి సందర్భంలో మనము ఈ ముహావరా వాడతాం, అంధేకే హాత్ బటేర్ లగ్గయి అని. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో తస్సం తద్భవ దేశజ్ ఆగత్తు పదాల వివరణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.